పొలం, మన ఊరు మన పొలం. మన ఊరు మన పొలం ఎందుకు అనుకున్నామంటే మన రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావాలి. దీనిపైన అవగాహన సదస్సు. ఇప్పుడు ఈ కొర్ర పండించుకున్నాం, కొర్రని ఎట్లా కొత్త వేయాలి, ఎట్లా నూర్పిడి చేయాలి, చేసిన పంటని మార్కెట్ ధర ఎక్కువ దొరకాలి ఎట్లా, దానిపైన మన ఊరు మన పొలం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శుభదినం. ఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ మిల్లెట్ చిరుధాన్యాల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ క్లస్టర్లో ఇప్పుడు మన యొక్క చిరుధాన్యాలు పండించిన పంటల్ని అక్కడ మనం ప్రాసెస్ చేసుకోవచ్చు, వాల్యుయేషన్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు మంచి టైం లోపల మీరు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మీరు నెక్స్ట్ విత్తనం వేయాలన్నా విత్తనాల మిషన్ మా దగ్గర ఉంది. తర్వాత ఇది నూర్పిడి చేయాలనుకున్నా నూర్పిడి మిషన్ ఉంది. మేము మా ద్వారా మీకు మిషన్లు ఇస్తాం, మీరు వాడుకోండి. వాడిన తర్వాత ఏదైతే నూర్పిడి అవుతుందో ఈ పంటకి మంచి గిట్టుబాటు ధర మేమే మీ దగ్గర కొంటాం, కొన్ని మళ్ళీ మేము మార్కెటింగ్ చేస్తాం. మా సొంత ప్రాసెస్ ఉంది, బయట వాళ్ళకి ఇస్తాం, నారాయణఖేడ్ కూడా ఇస్తాం. దీని మీద రైతులు ఎక్కడ నష్టపోతారంటే సరైన ఆదాయం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మనకు కొంచెం కొత్తదనం ఉండాలి, కొంచెం మార్పు కావాలి. ఏ విధంగా మార్పు? ఈ కొర్రని పండించిన తర్వాత బియ్యం చేస్తాం. కొర్రలు అమ్మపోతే 4,000 క్వింటాలు, బియ్యం అమ్మపోతే 8,000 క్వింటాలు. దాని యొక్క విలువ ఆధారిత పదార్థాలు తయారు చేస్తే ఒక కేజీ 350 నుంచి 400 రూపాయలు. మురుకులు కానీ, లడ్డూలు కానీ, బిస్కెట్లు కానీ అంత రేట్ వస్తుంది. అందుకని మీ యొక్క ఎఫ్పిఓ కానీ, రైతులు కానీ మీరు ఏం చేయాలంటే ఈ పంటని ఇట్లనే మీరు మార్కెట్లో అమ్మిరంటే లాభం లేదు. ఎందుకంటే ఇది కమర్షియల్ క్రాప్ కాదు. ఇది మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆరోగ్యాలని కాపాడే అటువంటి ఈ ప్రోడక్ట్ని దీన్ని ఏం చేయాలంటే లడ్డు, మురుకు, బిస్కెట్ వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేసి మీరు మార్కెటింగ్ చేసుకుంటే అధిక ఆదాయం. దాని మీద ఇది 4,000 రూపాయల క్వింటాల్ అమ్మితే 3,000 రూపాయలకు ఒక కేజీ వరకు వెళ్ళిపోతుంది, 300 రూపాయలు కేజీ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు 4 గింతల ఆదాయం వస్తుంది. అప్పుడు దాంట్లో ఏమవుతుందంటే రైతుకు మేలవుతుంది, దాంట్లో పనిచేసే వాళ్ళకి ఒక 10 మందికి ఉపాధి దొరుకుతుంది, వినియోగదారులకు మంచి కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలను అందించడం అవుతుంది. అందుకని మీకు ఇది చాలా మంచి శుభదినం. ఈరోజు మీరు ఈ యొక్క ఆహార పదార్థాలు తయారు చేయడానికి మిషనరీ కానీ టెక్నాలజీ కంప్లీట్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ మేము ఉంటాం, మేము ఉండి మీకు సపోర్ట్